హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంట్లో అయితే పూజ అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి, అంటే మా తోటికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి రోడ్డు మీద విన్యాసాలు చూడండి ఎలా చేస్తున్నారో, వెనక్కి ముందుకి తిరుక్కుంటూ బాబు కూతురు. ఇంకా తర్వాత అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్నలు అయితే ఇద్దరిని రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్లారు. ఇంకా దేవుడి దగ్గర దండం అయితే పెట్టేసుకున్నాం. దేవుడిని అయితే చాలా బాగా అలంకరించుకుంది మా అక్క. అంటే ఆ పెద్ద లడ్డు ఉంది కదా, అది మా ఇంటి దగ్గర వినాయకునికి అయితే సమర్పిస్తున్నారు, 5 కేజీల లడ్డు. ఇంకా ఇంట్లోకి చిన్న లడ్డు అయితే చేయించుకుంది. పూజ అంతా నీట్గా చేసుకుంటుంది. ఇంట్లో అత్త అయినా ఇంట్లో ప్రసాదాలు అన్నీ పూజ సామాగ్రులు తోముకోవటం అన్నీ నీట్గా చేసుకుంటుంది. ఒకటే అయినా దేంట్లో తగ్గేదిలే అంటుంది. అంతా నీట్గా మంచిగా అరేంజ్ చేసుకుంది. ఇంకా అరేంజ్ చేసుకున్నాక బుడ్డోళ్ళిద్దరిని దండం అయితే పెట్టుకోమన్నాము. ఇంకా లడ్డు చూసి బాగుందమ్మా అని చెప్తుంది వాళ్ళ అమ్మకి, వాళ్ళ పెద్దమ్మకి. అమ్మ అమ్మ అని పిలుస్తుంది వాళ్ళ పెద్దమ్మని. ఇంకా తర్వాత అయితే చిన్న బిడ్డ అమ్మ అయితే క్యాట్ వాక్ అయితే చేశారు, అదైతే చూసేయండి.